ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోగానే మాక్సిమం స్టూడెంట్స్ ఎంటర్ అయ్యేది ఇంజినీరింగ్ కాలేజెస్‌లోకే. బట్ ఇంజినీరింగ్ కాలేజెస్ అంటే పేరెంట్స్ దృష్టిలో మార్క్స్ తెచ్చుకోవడం, లైఫ్ సెటిల్ చేసుకోవడం. బట్ ఇంజినీరింగ్ అంటే స్టూడెంట్స్‌కి మాత్రం బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ ఉంటుంది. ఫ్రెండ్‌షిప్స్, ఫెయిల్యూర్స్ ఇలా అని చాలా ఉంటాయి. సో, ఈ వీడియోలో 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. మీరు గనుక మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే వెల్కమ్ టు మై ఛానెల్. అండ్ నా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎంటరింగ్ ఇంటూ కాలేజ్ గేట్ విత్ ఎక్సైట్‌మెంట్ యాస్ ఎ స్ట్రేంజర్, మేకింగ్ న్యూ ఫ్రెండ్స్, క్లాసెస్ వినడం, కొన్ని రోజుల తర్వాత క్లాసెస్ బంక్ కొట్టడం, ఫస్ట్ లవ్‌ని మీట్ అవ్వడం, ఫ్రెషర్స్ డే, ఈవెంట్స్, టెక్ స్పార్క్ ఇలా చాలా ఈవెంట్స్ జరగడం. సో, ఆ ఈవెంట్స్‌లో ఎంజాయ్ చేయడం. ఫ్రెషర్స్ డే అయిన తర్వాత అసైన్‌మెంట్స్, ప్రాజెక్ట్స్, ఎగ్జామ్స్ అని ఒక సెమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రియాలిటీ ఆఫ్ బీటెక్ కొంచెం కొంచెంగా అర్థమవుతూ ఉంటుంది. సెకండ్ సెమ్ నుండి స్టడీస్ మీద ఇంట్రెస్ట్ మెల్లగా తగ్గడం స్టార్ట్ అవుతుంది. అలా ఇంట్రెస్ట్ లేకుండా ల్యాబ్స్‌కి అటెండ్ అవ్వడం కామన్ అయిపోతది. అలా సెకండ్ సెమ్ వచ్చేస్తుంది. సెకండ్ సెమ్ కంప్లీట్ అయ్యేలోపు కాలేజ్‌లో స్టార్టింగ్‌లో క్రియేట్ చేసుకున్న ఫ్రెండ్‌షిప్ మెల్లగా డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ఫస్ట్ ఇయర్ హ్యాపీ డేస్ మూవీలాగా మాక్సిమం స్టూడెంట్స్ అందరికీ ఎండ్ అవుతుంది. సెకండ్ ఇయర్‌కి వచ్చేసరికి రియాలిటీ కొంచెం చేంజ్ అవుతుంది. స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గడం, అన్నెసెసరీ థింగ్స్ మీద ఫోకస్ చేయడం ఇలాంటివి చేస్తుంటాం. ఎన్నో సాధించాలి అని కాలేజ్‌లోకి ఎంటర్ అయ్యి టైమ్‌ని మేనేజ్ చేయలేక అన్‌ప్రొడక్టివ్ లైఫ్‌ని స్పెండ్ చేయడం బీటెక్‌లో కామన్. బట్ కొంతమంది సెల్ఫ్ డిసిప్లిన్‌తో ఏదో ఒకటి చేయాలి అని సంథింగ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ చేస్తూ ఉంటారు. 2-2కి ఇక్కడ నుండి జర్నీ మారిపోతుంది. థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్‌కి కొంతమంది రియలైజ్ అవుతారు. 2 ఇయర్స్ పీకిందేమీ లేదు. మరికొంతమంది కాలేజ్‌లో డాన్ లెవెల్‌లో పోజులు కొడుతూ ఉంటారు. అలా 3-1 కంప్లీట్ అయిపోయిన తర్వాత 3-2కే మాక్సిమం స్టూడెంట్స్ రియలైజ్ అవుతారు. ఇప్పటి వరకు నేను టైమ్ వేస్టే చేశాను. ఇప్పటికైనా కొంచెం కష్టపడాలి అని. బట్ కన్‌ఫ్యూజన్ అనేది అలానే ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ హాస్ అన్ ఎండ్. ఫోర్త్ ఇయర్ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్‌లో వారికున్నటువంటి మోటివేషన్ ఫైనల్ ఇయర్‌కొచ్చేసరికి ఎక్కడికి పోతుందో వాళ్ళకి మాత్రమే తెలియాలి. ఫ్రెండ్స్ అందరూ ఇంటర్న్‌షిప్స్ అంటున్నారు, ప్రాజెక్ట్స్ అంటుంటారు అని తలో దిక్కు వెళ్ళిపోతూ ఉంటారు. ఫైనల్ ఇయర్‌లోకి ఎంటర్ అవ్వగానే ప్రెషర్, ఫ్యామిలీ, రిలేటివ్స్, జాబ్ టెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఏదో ఒక కోర్స్‌లో జాయిన్ అయ్యి స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందయితే ఫేక్ ఇంటర్న్‌షిప్స్ తీసుకుంటూ ఉంటారు. ఫైనల్లీ సమ్ ఫ్రెండ్స్ అయితే ప్లేస్‌మెంట్స్‌లో సెలెక్ట్ అవుతారు. సమ్ ఫ్రెండ్స్ వారి ప్యాషన్ తెలుసుకొని ఆ ఫీల్డ్‌లోకి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ అని వారికి డిఫరెంట్ ప్యాషన్ ఉన్న ఫీల్డ్‌లోకి ఎంటర్ అవుతుంది. ఫైనల్లీ నా పాయింట్ ఏంటంటే 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ అంటే మార్క్స్ తెచ్చుకోవడం, మార్క్స్ తెచ్చుకున్న తర్వాత జాబ్ తెచ్చుకొని లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పడం కాదు. బీటెక్‌లో ఎక్స్‌పీరియన్సెస్, ఫెయిల్యూర్స్, ఫ్రెండ్‌షిప్స్, ఫస్ట్ లవ్, టీయర్స్, క్లాస్ బంక్ కొట్టడం, నైట్ ఔట్స్ అండ్ సెల్ఫ్ డిస్కవరీ ఏది ఏమైనా 4 ఇయర్స్ ఆఫ్ బీటెక్ అంటే ఒక లైఫ్ టైమ్ మెమరీగా ఉండిపోవాల్సిందే. దట్స్ ఆల్ ఫర్ నౌ. వీడియోని చివరి వరకు చూసి ఉన్నట్లయితే మీరు ఏ ఇయర్‌లో ఉన్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. Yo, yo, microphone check, make it a microphone check, give it a microphone, I make it a microphone.